గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. మరి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 23, 2026. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి. మరి ఇది టెట్, డిఎస్సి, యూపీఎస్సి, డిఎస్సి గ్రూప్స్, సెట్, యూస్నెట్ ఎగ్జామ్స్ రాసే వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాచీన ఏన్షియన్ పోయిట్ గురించి తెలుసుకుందాం. అందులో అతను ఎర్రన్ అనమాట. ఇతను 14వ శతాబ్దం వాడు. ఇతను 14వ శతాబ్దం అంటే తిక్కన తర్వాత అతను అనమాట. మరి ఇతను రచించిన కావ్యాలు ఏంటంటే రామాయణం, హరివంశం, నృసింహ పురాణం, భారతారణ్య, పర్వశేషం అనమాట. మరి రామాయణం అలభ్యం అనమాట. మరి నృసింహ పురాణం, హరివంశం ఇవన్నీ కూడా ఇతని రచన అనమాట. ఇతను మొదటిసారి ప్రబంధ పరమేశ్వర్ అని బిరుదు ఇతను గలదు. ప్రబంధం అంటే ప్రబంధం వేరు, కావ్యాలు వేరు. మరి ప్రబంధానికి కావ్యాలకు ఉన్న తేడా ఏమిటో తర్వాత క్లాస్లో చెప్తా. మరి ప్రబంధంలో ప్రతి ఒక్క కావ్యాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఎర్రన్ అనమాట. మరి ప్రబంధానికి మొదట నాంది పలికిన వాడు నన్నచోడనైతే ఇతను పునాది వేసిన వారు ఎర్రన్ అనమాట. నన్నయ్య రచించి విడిచిపెట్టిన మహాభారతాన్ని తిక్కన 15 పర్వాలతో పూరిస్తే అరణ్య పర్వశేషాన్ని ఇతను మొత్తం పూరించాడు. అంటే నన్నయ్య రచించిన మహాభారతాన్ని 142వ పద్యం దగ్గర ఆపేసినాక మరి తిక్కన 15 పర్వాలు రచించినాక ఎర్రన లాస్ట్ చివరి అరణ్య పర్వశేషం ఉంటుందిగా, ఇతను ఎర్రన రచించాడు. మరి నన్నయ్య వాళ్ళే తిక్కన వాళ్ళే రచించి ఏమని చెప్పాడంటే తద్రచనాయక అని చెప్పాడనమాట. అంటే ఇతని యొక్క భారతారణ్య పర్వశేషం మాత్రమే నన్నయ్య వాళ్ళే తిక్కన వాళ్ళే రచించాడు, కానీ ఇతని యొక్క శైలిలో రచించలేదు. మరి ఇతని యొక్క శైలి ఏ విధంగా అంటే సూక్తి వైచిత్రి ఇతని కవితా శైలి చాలా బాగుంటుంది. మరి ఇతని యొక్క బిరుదు లేదంటే శంకర స్వామి అనమాట. ఇంకొక బిరుదు కూడా ఉంది, తర్వాత క్లాస్లో చేసుకుందాం. ఇంకా కావ్యాలు ఉన్నాయి, ఇంకా శతకాలు ఉన్నాయి, తర్వాత క్లాస్లో తెలుసుకుందాం.